నమస్తే ఓరుగలు 9 నేషనల్ టీవీకి స్వాగతం. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా, స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు వారసత్వంగా ఆహ్లాదకరమైన ప్రకృతిని ఇవ్వాలని అన్నారు. రాబోయే తరాలకి ప్రతినిధులు విద్యార్థులే అని మన చుట్టూ పచ్చదనంతో నిండాలంటే ఒక్కొక్కరు 5 మొక్కలు నాటాలని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఎవరి ఇంటి ముందు వారు మొక్కలను నాటి పచ్చదనం సృష్టించాలని అన్నారు. వర్షాకాలంలో మొక్కలు బతికే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ 5 మొక్కలు నాటితే జనగాం జిల్లాలో అడుగుల శాతం తప్పకుండా పెరుగుతుందని తెలిపారు. మన చుట్టూ పరిసరాలని పచ్చదంగా కనబడితే మనసు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. ప్రకృతిలో మనం ఒక భాగమని, ప్రకృతికి దూరం పోతే నెగిటివిటీ వస్తుందని తెలిపారు. తన ఎంపీ ఫండ్స్ నుంచి పాలిటెక్నిక్ కళాశాలకి నీటి వసతి కోసం వాటర్ ప్లాంట్ను మంజూరు చేస్తామని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి మాట్లాడుతూ చెట్లు, చెరువులను కాపాడుకుంటేనే మానవ సాఫీగా సాగుతుందని తెలిపారు. జిల్లాలో 1,00,00,000 మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. ఒక మొక్క దగ్గర ఒక నిలుపు సార్ మీరు क्या పోయినా దోస్తాను మోహన్ పక్కకు బాబా నీ ఫోన్ को देंगे तो नहीं के ఇటు ఇటు కొద్దిగా మరి ఇట్లా రాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. सर లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ సాధారణ విజయం సాధించిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. 8 ఎంపీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు 35% ఓటు బ్యాంక్ సాధించినట్లుగా చెప్పారు. 46 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఫస్ట్ ప్లేస్ లో నిలవగా 44 చోట్ల 2వ స్థానంలో ఉందని అన్నారు. 10 ఏళ్లు అధికారం ఉన్న బీఆర్ఎస్ 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఫస్ట్ ప్లేస్ లో ఉందని అన్నారు. కాంగ్రెస్ అయితే 5 నెలల్లోనే ప్రజా విశ్వాసం కోల్పోయిందని అన్నారు కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు ధర్మేంద్ర, బండి సంజయ్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిన మంచి ఫలితాలను బీజేపీ సాధించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీ ప్రభుత్వమే అని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, బోర్డు మెంబర్ డాక్టర్ లక్ష్మణ్ గారు, మిత్రులు, కరీంనగర్ నుంచి రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా
జాతీయ ఉపాధ్యక్షురాలు ఇటీవలనే జరిగినటువంటి ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి విజయం సాధించినటువంటి శ్రీమతి డికే అరుణక్క గారు, అదేవిధంగా మిత్రులు ఇటీవలనే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ఈటెల రాజేందర్ గారు, ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి జాతీయ కార్యవర్గ సభ్యులు, అన్ని స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకు నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు ఆదరించి ఆశీర్వదించి బీజేపీని ఒక విజయ పథాన్ని నడిపించడంలో అన్ని రకాలుగా అండదండలు ఉన్నటువంటి తెలంగాణ సమాజానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సెల్యూట్ తెలంగాణని మనం చేస్తా ఉన్నాను. ఈ మధ్య కాలంలో అనేక రకాల మార్పులు తెలంగాణలో చోటు చేసుకున్నాయి. తెలంగాణలో 10 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల్లో ఏ రకంగా మరి వ్యతిరేకత ఏర్పడిందో, ప్రజాగ్రహానికి గురైందో మనకందరికీ తెలుసు. 10 సంవత్సరాల పాటు పోలింగ్ బూత్ స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము అనేక సంవత్సరాలుగా నిరంతరం పోరాటాలు కొనసాగించాము, ఉద్యమాలు చేశాము. మీకు అందరికీ తెలుసు 2019లో అదేవిధంగా అమలుకు నోచుకోలేనటువంటి హామీలు, గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో రావడం జరిగింది. మరి ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఆ రోజు అధికారంలోకి వచ్చిన ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ కొత్త నినాదం, భారతీయ జనతా పార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తీస్తారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము, ఒక విష ప్రచారము మరి ఏ రకంగా చేశారో మనకు తెలుసు. తెలంగాణలో మన పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర హోంమంత్రి మాట్లాడినటువంటి 46 శాసనసభ నియోజకవర్గాల్లో మనము మొదటి స్థానంలో ఈ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చామని వస్తున్నాను. 46 స్థానాలలో మొదటి స్థానంలో బీఆర్ఎస్ను, కాంగ్రెస్ పార్టీని వెనుకకి నెట్టేసి మనము మొదటి స్థానంలో ఉన్నాము. అంతేకాదు 44 స్థానాలలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్నాము. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే మొదటి స్థానంలో వచ్చిందని మనం చేస్తా ఉన్నాను. బీజేపీ మాటలతో, దేవుడి మీద ఓట్లతో, అబద్ధపు ప్రచారాలతో, ఆర్భాటపు ప్రకటనలతో ఈరోజు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాలం వెల్లబుచ్చుతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. అసెంబ్లీలో బీజేఎల్పీ కార్యాలయంలో ఈరోజు ఉదయం బీజేఎల్పీ సమావేశంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నాయకులు ఏలటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే బడ్జెట్ సమావేశంలో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించామని అన్నారు. అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని తెలియజేశారు. ఈ సమావేశంలో గోష్ మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, ముదల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు.
మల్కాపూర్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సభా కార్యక్రమము శ్రీమతి పమేల సత్పతి జిల్లా పాలనాధికారి ప్రఫుల్ దేశాయ్ అదనపు జిల్లా పాలనాధికారి పాల్గొన్నారు. ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఇది తింటే మంచిగానని చెప్తే ఏం చేస్తారు, తింటారు. తిన్నాక ఏం చేస్తారు, ఐరన్ ఫాలిక్ యాసిడ్ మనం ఇస్తాం. సో ఇచ్చేటప్పుడు తింటారు. తిని ఒక్కొక్క ఇక్కడ 180 ఉంటది చుక్కలు, అది కనెక్ట్ చేసేసి రోజుకి ఒక వారిగా తిని అది కనెక్ట్ చేస్తారు. కానీ ఇంత అంకిత భావంతో కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తింటారు, అంత నిర్లక్ష్యం పుట్టిన తర్వాత చూపిస్తారు. ఏం చేస్తారు, అప్పుడు మళ్ళీ 6 నెలలు తినాలి కదా, 6 నెలల వరకే పిల్లలకి పుట్టిన తర్వాత ఓన్లీ తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. కాబట్టి పాలు ఎక్కడి నుంచి తయారవుతుంది, మీ రక్తం నుంచి తయారవుతుంది. కాబట్టి ఏం చేయాలి, ఖచ్చితంగా రక్తంలో మంచి హీమోగ్లోబిన్ ఉంటేనే పాలుల పోషకాంశం ఎక్కువ ఉంటుంది. పాలు ఉండొచ్చు అని మీకు ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ఎట్లాగే మీరు కిట్టి పార్టీ వెళ్తారు, చాయ్ పార్టీ వెళ్తారు కదా అప్పుడప్పుడు వాళ్ళు ఎవరెవరింటికి, అట్లాగే ఇది కూడా అట్లా ఒక సెంటర్ అని అనుకొని మీరు వచ్చి అందరూ ఒకరితో ముచ్చటి పెట్టుకుంటూ మంచిగానే ఉన్నారా, మీ అత్త మిమ్మల్ని మంచిగానే చూస్తున్నారా, మీరు మీ అత్తని మంచిగానే చూస్తున్నారా కాదని ఇలాంటి ముచ్చటి పెట్టి మనసు కొంచెం హల్కా చేసేసి కొంచెం బరువు మీ మైండ్ నుంచి తీసేసి క్షేమంగా ఆరోగ్యంగా ధైర్యంగా ఉండి ఒకరితో తోడుగా ఉన్నట్టు. ఎందుకంటే మహిళలే తోడుగా ఉండాలి, ఇంకా ఎవరు ఉండరు. కాబట్టి మీరు ఇక్కడికి వస్తే ఆ ఫ్రెండ్స్ మీ లాగా ఉన్న వాళ్ళు కూడా మీకు వస్తే మనకి ఇట్లా ఎంసీహెచ్ గురించి చెప్పారు. సో మనకి కూడా సరే బాబు పుట్టనియండి పర్వాలేదు, కానీ ఆ డబ్బులు ప్రైవేట్ లో ఖర్చు అయిన డబ్బులు దాచి పెట్టుకుంటే ఆ బాబు పేరు మీద ఎఫ్డి చేయండి పర్వాలేదు. కానీ అనవసరంగా డబ్బులని వృధా చేయకండి. చివరికి ఇప్పుడు నుంచి ఎవరైనా ఆరోగ్యం ఎట్లా ఉంది అని అడిగితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, వెయిట్ నుంచి స్టార్ట్ చేయాలి. థైరాయిడ్ ప్రాబ్లం ఉందంటే మంచి ఓకే చెప్పిన పరిస్థితిలో ఉండాలి. మీరు డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఏది సాధు కాదు, సన్యాసి కాదు, మెజిషియన్ కాదు. మీరు చెప్తే కనుక వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మీరు మీ ఆరోగ్యం గురించి పూర్తి స్థాయిలో నేర్చుకోవాల్సిందే, తెలియాల్సిందే. అర్థం రాకపోతే డాక్టర్ని అడిగి టెస్ట్ చేపించి అంత డీటెయిల్స్ కూడా మీరు దాచి పెట్టుకోవాల్సిందే. సో నెక్స్ట్ టైం ఆరోగ్యం మహిళ జరిగేటప్పుడు కానీ శుక్రవారం సభ జరిగేటప్పుడు ఒక మహిళకి మీ ఆరోగ్యం ఎట్లా ఉంది అని చెప్తే నా బీపీ నార్మల్ ఉంది, షుగర్ అక్కడ నుంచి 1000 మంది మహిళ మీ ఊరికి పోతే అన్నం పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. మీ పిల్లలకి చుట్టూ వాళ్ళు 2 రోజు ఇస్తారు, 2 రోజు 3 రోజుకి మానేస్తారు. మీరు మొత్తానికి ఖతం అయిపోతే ఏమవుతుంది, మీ పిల్లల గురించి ఆలోచించండి. సరే, సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇనాగరేషన్ కి మీ ఊరిని సెలెక్ట్ చేస్తాం. మేడం కూడా ఇక్కడే వస్తాం. సో మేడం కూడా ఇక్కడే వస్తామన్నారు, ఇక్కడే ఇనాగరేట్ చేస్తాం. అంటే మీరు లక్కీ అనుకోవాలి. అండ్ ఇక్కడ మనం వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఇనాగరేట్ చేస్తున్నాం కాబట్టి 100%గా అది సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. చేస్తారా ఇది? సో ఇప్పుడు మనం ఇక్కడ ఇట్లా బయట కూర్చి మంచిగా మాట్లాడుకుంటున్నాం. మీ స్కూల్ కూడా మంచి రిపేర్ అవుతుంది, అయింది కదా, ఆల్మోస్ట్ అందరు అయింది. ఐ థింక్ వెనక లోపల కూడా టైల్స్ వేసారు, వాటర్, మీ టాయిలెట్స్ అన్నీ రిపేర్ అయినాయి. మనం లాస్ట్ టైం చూసాను. సో ఫస్ట్ నా రిక్వెస్ట్ ఎంపీడీ గారు, ఆ కంపౌండ్ వాళ్ళు ఇంకా రిపేర్ కాలేదు. నేను లాస్ట్ టైం మీకు చెప్పాను. సో అది ఇంకా వరకు అట్లానే ఉంది, కట్ అయింది. ప్రపోజల్ ఎందుకు అమ్మ, అది చిన్నది కదా, అది 2 by 2 feet 3 feet ఉంది. ఈ అమ్మ ఆదర్శ పాఠశాలనే చేయించవచ్చు. తర్వాత ఈ అన్ని శానిటేషన్ వాళ్ళని తీసుకొని అది క్లీన్ చేయండి అన్న. అప్పుడు ఇంతవరకు కాలేదు. అట్లీస్ట్ 2 daysలో అది అవుతుంది అన్నది అనుకుంటున్నాను. సో చేసి ఫొటోస్ పంపించాను. సో మనం ఇట్లా ఒకటి ప్రోగ్రామ్ చేసుకుంటే మీ చిన్న ఇష్యూస్ ఉంటాయి, బట్ సాల్వ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఎందుకు అంటే ఈరోజు మనం వచ్చాం, నెక్స్ట్ మళ్ళీ ఎవరో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వస్తారు, వేరే వాళ్ళు వస్తారు. సో మీకు ఉన్న ఇష్యూస్ కూడా మీరు షేర్ చేస్తే అవి కూడా సాల్వ్ అవుతాయి. మెయిన్ ఫోకస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ పిల్లల ఆరోగ్యం, మన మదర్స్ హెల్త్. ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ అది ప్రియారిటీ. అది కాకుండా మళ్ళీ దానికి ఏమైనా కనెక్టెడ్ ఇష్యూస్ ఉంటే అది కూడా మనము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము తిరుమలలో చెట్టు విరిగిపడ్డ ఘటనలో ఓ మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. జాపాలి తీర్థం వద్ద మహిళ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో చెట్టు కొమ్మ విరిగి మీద పడింది. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయాలైన మహిళను హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
చెట్టు కొమ్మ ఎండిపై విరిగిపడి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. హైదరాబాద్ సిటీలో షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. బీఆర్ఎస్ పార్టీలో కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్ల రాజేశ్వరరెడ్డి మాత్రమే ఉంటారని, మిగతా ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని స్పష్టం చేశారు. ఇదే సందర్భంగా కేసీఆర్ వ్యవహార శైలిపై తప్పుపట్టారు. కనీసం ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండరని, ఎప్పుడు ఫామ్ హౌస్ లోనే ఉంటారంటూ చురుకులంటించారు. ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చిన గంటల తరబడి కేసీఆర్ కోసం వెయిట్ చేయాలని, బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛ లేదని అన్నారు. కోల్పోయారు. ప్రధానంగా కేటీఆర్ గారు ఆయన ప్రవర్తన కానీ, ఎమ్మెల్యేలతో ఆయన మరి వివరించిన వ్యవహారం కానీ, ఒక ఎమ్మెల్యే కూడా మర్యాద లేకుండా ఏదో చీడ పురుగులను చూసినట్టుగా ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద ఇవ్వకుండా ఆయన ప్రవర్తించాడు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో పోతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆత్మగౌరవంతో మనం బతకొచ్చు, మన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఇన్ని సంవత్సరాలు అయినా ఒక్క పని కూడా మేము చేయలేకపోయాము. అభివృద్ధి కేవలం ఎక్కడ ఉందిరా అంటే సిరిసిల్లలో నేను చేశానని చెప్పుకోవడం తప్ప, లేకుంటే మంత్రులు ఎవరైనా ఉంటే ఇద్దరు మంత్రులు మేము చేసుకున్నామని చెప్పారు తప్ప, 1000 కోట్ల రూపాయల అభివృద్ధి వాళ్ళ నియోజకవర్గం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రము మరి 1 కోటి రూపాయలు కూడా అదనంగా ఇచ్చిన దాఖలాలు లేవు. హైదరాబాద్ సిటీలో మేము ఆఫీసర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసిన పనికి వాళ్ళ ఉన్నటువంటి బిల్లు ఇవ్వక కాంట్రాక్టర్స్ ఈరోజు రోడ్ల మీద పడ్డారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన నిధులు ఇచ్చి ఆ కాంట్రాక్టర్లకు సరైనటువంటి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా పని చేయించాలని ఒక ప్రణాళికబద్ధంగా మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు వర్క్స్ అన్ని కూడా మేము మళ్ళీ మొదలు పెట్టాము. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉండే. ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధానంగా సమస్యలు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ కానీ, లేకపోతే మంచి వర్షాలు వస్తే నీళ్లు సరిగ్గా పోవడానికి మార్గం కానీ, ఆ యొక్క ఉన్నటువంటి న్యాచురల్ గా వాటర్ పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటి మీద ఒక ప్రణాళిక జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది బయటికి పోవడానికి కారణం ఏంటి? ఒక ఎమ్మెల్యేకు అదనంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వలేదు. ఇచ్చినవన్నీ ఎక్కడ ఇచ్చారంటే వాళ్ళకు అవసరం ఉన్న చోట, వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్స్ ఉంటే, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైనా పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటే వాళ్లకు సంబంధించిన రోడ్లు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది ఇచ్చారు. నా నియోజకవర్గంలో నేను చెప్పాను, స్లమ్ లో ఫిలిం నగర్ లో ఉన్న స్లమ్లలో వైట్ ట్యాపింగ్ రోడ్స్ వేయాలని చెప్పి, లేకపోతే ఇక్కడ ఖైరతాబాద్ లో ఉన్న బీజేఆర్ నగర్ కానీ, మారుతి నగర్, రాజ్ నగర్ లా వేయాలని చెప్పడం జరిగింది. అక్కడ ఒక్క వర్క్ కూడా జరగలేదు. కానీ పెద్ద గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, రాష్ట్రంలోని పంచాయతీల్లో ఎక్కడ డబ్బులు లేవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. తొలిసారి కార్యాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం కు అధికారులు ఘన స్వాగతం పలికారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ పై కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పవన్ కళ్యాణ్ తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ను ముందుకు తీసుకెళ్లాలని, అది కాలుష్యం కాకుండా కాపాడుకోవాలని అన్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇబ్బందులు వస్తున్నాయని, ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల ఆవులు చనిపోవడం బాధగా ఉందని అన్నారు. చెత్తను రీసైక్లింగ్ చేసి పంచాయతీ ఆదాయం పెంచేలా చర్యలు చేపట్టాలని అన్నారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ తొలుత పిఠాపురం నుంచే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటేనే అవుతుంది. కేవలం ఒక
మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి. అది ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ మనకి చాలా ఇబ్బందిగా పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లా అయిపోయింది. ఒక చిన్న పంట కాలువలు స్వచ్ఛంగా పారాల్సిన పంట కాలువల్లో ఈ చెత్త చెదారం వేసేసేటప్పటికి ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. దీన్ని పిఠాపురంలో నాకు దాన్ని తీసుకెళ్ళాలి, పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం దీన్ని. అలాగే ఇండివిజువల్స్ కూడా దీన్ని చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఒక అపార్ట్మెంట్లో సముదాయం కావచ్చు, ఇండివిజువల్ హౌస్ కావచ్చు, వాళ్ళకు కూడా దీన్ని గ్రూప్గానే కాకుండా ఒక 250 ఇళ్ళకే కాకుండా వ్యక్తులుగా కూడా ఒక కుటుంబం చేయాలనుకుంటే ఏం చేయొచ్చు, అలాంటి ప్రతిపాదనలు కూడా శ్రీనివాసన్ గారి దగ్గర ఉన్నారు. వీటికి ముందస్తుగా మేము చేయదలుచుకుంది ఏంటంటే ఒక మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేద్దాం. ఒక 50 మంది నుంచి 70 మంది మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేసి ఈ కాన్సెప్ట్ని ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో భాగంగానే మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. మరి ఇఫ్ యూ గో ఇంటూ డీటెయిల్, ప్రతి డీటెయిలింగ్ వెళ్తే నిజంగా అందరం కలెక్టివ్గా అనుకుంటే ఖచ్చితంగా పాసిబిలిటీ చేయొచ్చు. ఇది కాదు, అది వ్యక్తితో మొదలవ్వాలి. సో నేను పొద్దున్న పెట్టిన ప్రతిపాదన కూడా ఏంటంటే నాకే అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు, ముందు నేను ఎక్కడైతే ఉంటున్నా నా క్యాంప్ ఆఫీస్ కానీ, లేదంటే నేను ఇప్పుడున్న నా ప్రైవేట్ క్యాంప్ ఆఫీస్ కానీ, లేదంటే జనసేన పార్టీ ఆఫీస్ కానీ, ముందు వీటితో మొదలు పెడదాం. అసలు జీరో లిక్విడ్ మన సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ దీన్ని మేనేజ్మెంట్ అసలు ముందు నా ఆఫీస్తో మొదలు పెడదాం, అలాగే పిఠాపురంలో మొదలు పెడదామని స్టార్ట్ చేస్తాం. దాంట్లో కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నానంటే వచ్చి ఒకసారి క్యాంప్ ఆఫీస్ కూడా చూడండి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, చెత్త ఎంత మినిమైజ్ చేయగలం. ఎందుకంటే దాదాపు 169 ఈ వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. మన చిన్న వాడేసిన బ్యాటరీలు కావచ్చు, ప్లాస్టిక్ కవర్ కావచ్చు, ప్రతి దానికి ఒక యూనిట్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఈ బ్యాటరీస్ మనం పడేస్తే అవి ఎవరో వచ్చి తీసుకెళ్తారు, కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ లోపల ఉన్న హెజార్డస్ మెటీరియల్ అంతా ఇనుము వరకు అవుటర్ లేయర్ బ్యాటరీ లేయర్ తీసుకొని అది అమ్మేస్తారు, కానీ లోపల ఉన్న హెజార్డస్ మెటీరియల్ అంతా అక్కడే వదిలేస్తారు. దీన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం కొన్ని యూనిట్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు సంబంధిత స్పెషలైజ్డ్ చోజన్ యూనిట్స్ ఉన్నాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెలెక్ట్ చేసిన యూనిట్స్ వాళ్ళకి అమ్మటం. ఎందుకంటే ప్రతి చోట ఆయన చెప్పేది దాదాపు ఎంత మీరు అన్నిటికన్నా మీరు చెప్పండి ఏంటంటే that much of people we can generate jobs, non-stop resource which is going to come. శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలో శాకంబరి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు వారాహి అలంకరణలో సప్తమి తిథి అయిన దివ్య మనోహరమైన అలంకరణలో అమ్మవారిని అభిషేకము మరియు అలంకరించి పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. देवालय गर्भालये समस्तेवता ब्राह्मण हरिहर गुरुचरण संगधोस्मवर्तमान विवाह चंद्रमालेन प्रभवादि षष्ठीधर्मत्सराणां मध्ये स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे उदकयने गिरीश्वरतो आषाढमासे शुक्लपक्षे अद्या सप्तम्याम् अद्या भृगुवासरे शुभ भागे श्रीशैलस्यात् वायुव्योत्तर प्रदेशे कृष्णसमामध्ये देशे पद्माक्ष देवालये गर्भालये समस्तेवता ब्राह्मण हरिहर ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.